బావా వద్దు బావా, వద్దు బావా, నా మాట విను. వద్దు బావా, వద్దు. నిన్ను మావిని కాపాడడానికి పిలిచాం కానీ ఇలా ఒకరిని చంపి జైలుకి వెళ్ళడానికి కాదు బావా. వెళ్ళి చర్యను తీసుకొని రా. వెళ్ళు. రైచరి, ఈరోజు మీ నాన్నని కాపాడాను. నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చిన్నప్పుడే అనుభవించాను. ఆ బాధను పడకూడదని నేను నీకోసం మాత్రం మీ నాన్నని కాపాడాను. అంతే తప్ప ఆ సూర్యగాడు అన్నట్టు ఇంకేదో ఉందని కాపాడలేదు. ఇది వింటున్న అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది. చెరి, మావిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ భూమి, తీసుకెళ్తాను. మావయ్య, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నేను వచ్చి కలుస్తాను. ఆయన పరిస్థితి బాగలేదు, నేను వెళ్తాను. రండి నాన్న, ఆఖరి నిమిషంలో వచ్చి అన్నయ్య మిమ్మల్ని భలే కాపాడాను నాన్న. అవునరా, నన్ను చావకుండా కాపాడాడు. కానీ వాడి మాటలతో నన్ను చంపేశాడు. ఏం నాన్న నువ్వు కూడా? నేను ముందే చెప్పాను కదా, అన్నయ్య మనసునే గాని మాటని పట్టించుకోకండి. ఇప్పుడు అదే చెప్తున్నాను. పద నాన్న, ఇంటికెళ్దాం. మరి ఎస్పీ సంగతి? నా కళ్ళ ముందే నిన్ను చంపాలని చూశారు నాన్న. ఇంకా వాడికి మర్యాద నాన్న. ఈ మంచితనమే నీ కష్టాలు కొని తెస్తుంది. వాడే వెళ్తాలే. పద.